ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మీ కృతజ్ఞత కానుకను దేవునికి సమర్పించండి. వాటన్నిటి విషయంలో మేము ప్రార్థించి దేవుని యొక్క సేవలో నమ్మకంగా వాటిని వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనే మాటను ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీకు బయలుపరుస్తూ తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామందికి అపవాదం ఏం చెప్తాడంటే, ఎంతోమంది ప్రజలున్నారు, ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు, నువ్వేమి దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివి కాదు అని అబద్ధీకుడు గనక వాడు అబద్ధం చెప్తాడు. కానీ నీ తండ్రి నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు ఏ పని చేస్తున్నా దేవునికి కావాలి, నువ్వు ఎటువంటి ఈ లోక సంబంధమైన మనిషిగా ఉన్నా దేవునికి కావాలి. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇదిగో ఈ నూతన నెలలో దేవుడు గొప్ప వాగ్దానం ఏమిస్తున్నాడంటే, అనేక మంది తెలుసుకుంటారంట నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావని, నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివని అనేక మంది తెలుసుకుని రాజులు గ్రహించి లేచెదరు. అంటే ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నవారు కూడా నిన్ను చూచి గౌరవిస్తారు. ఇక నుంచి నీ స్థితిగతులు అలాగ మారబోతున్నాయని దేవుడి యొక్క నూతనమైన నెలలో నూతనమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు ఏర్పరచబడ్డ వ్యక్తివి. నువ్వు ఈ యొక్క ఇబ్బందుల్లో శ్రమల్లోనే ఉండిపోతావు అనే మా ఆలోచన ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఈ నూతన నెలలో దేవుని వాగ్దానాన్ని పట్టుకో. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడంట. రాజులు నిన్ను చూచి లేచేదరంటే నీ యొక్క స్థితిగతులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అధికారులు నీకు నమస్కారము చేసేదరు. హల్లెలూయా. నీవు అనేక మందికి పెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అధికారులందరూ కూడా నీకు నమస్కారం చేయబోతున్నారంటే నీ స్థితిగతులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి నువ్వు అన్ని విధాలుగా ఈ నూతనలో ఆశీర్వదించబడతావనేది ఈ యొక్క వాగ్దానం యొక్క మూలము. మరి అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందా? అందరూ కూడా ఇట్టి రీతిగా దీవించబడతారంటే ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతారో వారు ఖచ్చితంగా ఈ నెలలో ఇంత గొప్ప అధికారాన్ని వారు చూడబోతున్నారు. ఆమేన్. వారు ఖచ్చితంగా అనేక మంది ఎదుట తలగా నియమించబడబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని. మరి దేవుని ఏర్పాటులో ఉన్న మనము ఎంత ప్రత్యేకంగా జీవించాలి? దేవుని ఏర్పాటులో ఉన్న నువ్వు ఎంత అనేక మందికి వ్యతిరేకంగా ఎంతో నీతిగా ఎంతో యథార్థంగా నీ పనిపాటుల్లో నీ యొక్క చేతి పనులు అన్నిటిలో నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు దేవుని మాటను పట్టుకుని ప్రత్యేకంగా జీవిస్తారో వారిని ఎప్పుడు కూడా దేవుడు ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానంలోనే పెడతాడు ఆయన. ఆమేన్. ఈ రోజు నుంచి కూడా ప్రభు చెప్తున్నాడు, రాజులు నిన్ను చూచి లేస్తారు, అధికారులు నీకు నమస్కరిస్తారు అని దేవుడు నిన్ను తలగా నియమిస్తూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు గనక గతించిన నెలంతా ఎలాగైతే అయిపోయింది, ఈ నెల నుంచి ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నేను నీ కోసం ప్రత్యేకంగా ఉంటాను, నన్ను ప్రత్యేకంగా నువ్వు దీవించి నన్ను లేవనెత్తు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించు. ఈ వాగ్దానం ఈ నెలలో నీ పట్ల గొప్పగా నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.